సోనియా గాంధీ వందే మాతరం గీతాన్ని అవమానించడం సిగ్గుచేటన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపిన గీతం వందే మాతరం అన్నారు. వందే మాతరం చరిత్రను సోనియా గాంధీ తెలుసుకోవాలన్నారు. తిరుపతిలో బీజేపీ నేత భానుప్రకాష్ ను బండి సంజయ్ కలిశారు. ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలతో ఆయన ముచ్చటించారు. దేశం మారితే సరిపోదని, దేశ విలువలు, సంస్కృతి, వేల ఏళ్ల చరిత్ర తెలిసి ఉండాలని సోనియా గాంధీని ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, అప్పులు తీరి అభివృద్ధి జరగాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిందే అన్నారు. చట్టం చేసినటువంటి వందే మాతరాన్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవమానించడం నిజంగా మూర్ఖత్వం, దారుణం కూడా, సిగ్గుచెట్టి. దేశంలో స్వాతంత్ర్య ఉద్యమ స్ఫూర్తిని నింపినటువంటి వందే మాతరాన్ని అవమానించినటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విమర్శలు చూసి ప్రతి భారతీయుడు తలదించుకునే పరిస్థితి వచ్చింది. వందే మాతరం అనేది ఒక పాట కాదు, కోట్లాది మంది భారతీయులు ఆ తల్లి భారత మాతకు అర్పించేటువంటి వందనం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని వందే మాతరం అంటూ ఉద్యమం చేసినటువంటి ఆ చరిత్రను కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, సోనియా గాంధీ గారు తెలుసుకోవాలి. వందే మాతరం చూసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు పూర్తి వందే మాతరం చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. అందుకే అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ నుంచి సోనియా గాంధీ వస్తే ఈ దేశం వారిని హక్కు నేర్చుకున్నది, ఆదరించింది, అభిమానించింది. వీరికి వచ్చి స్థిరపడ్డంత మాత్రాన దేశభక్తి కాదు, వేల చరిత్ర భారతదేశం యొక్క నాగరికత, చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాల గురించి అర్థం చేసుకోవడమే నిజమైన దేశభక్తి. దానికి అనుగుణంగా వివరించడమే నిజమైన దేశభక్తి.